రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం గందరగోళంగా కొనసాగుతుంది. అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కాస్త ప్రజలకు భయం పుట్టిస్తుంది. గ్రామాల్లో జనాలకు సరిపడా ఫారాలు, కౌంటర్లు లేక నానా తిప్పలు పడుతున్నారు. వరంగల్లో ఓ వృద్ధుడు యూరిన్ పైప్తో సెంటర్కు రావడం వైరల్గా మారింది. మరోవైపు 3 రోజుల్లో మొత్తం 40,50,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని సీఎస్ తెలిపారు. అభయహస్తం దరఖాస్తుల స్వీకరణకు నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళంగా కొనసాగుతున్నది. శనివారం కూడా చాలా చోట్ల దరఖాస్తు ఫారాలు అందక జనం ఇబ్బందులు పడ్డారు. సరిపడా కౌంటర్లు పెట్టకపోవడంతో జనానికి తిప్పలు తప్పలేదు. వరంగల్లో ఓ వృద్ధుడు యూరిన్ పైపు దరఖాస్తు స్వీకరణ కేంద్రానికి రావడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు ప్రజాపాలన కార్యక్రమం 3వ రోజు విజయవంతంగా నిర్వహించినట్టు సీఎస్ శాంతికుమార్ తెలిపారు. 3 రోజుల్లో మొత్తం 40,57,592 దరఖాస్తులు అందాయని చెప్పారు. శనివారం 1,991 గ్రామాలు, 1,877 మున్సిపల్ వార్డుల్లో మొత్తం 18,29,107 దరఖాస్తులు స్వీకరించామని వివరించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదలలో జనం భారీ సంఖ్యలో రావడంతో పోలీసులు గ్రామ పంచాయతీ కార్యాలయ గేటు మూసేసి ఒక్కరొక్కరిని లోపలికి పంపించారు. కొంతమందికి దరఖాస్తులు అందలేదు. మంగళవారం ఇస్తామని చెప్పడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు ఇంతవరకు ఇవ్వలేదని, గ్యాస్ సబ్సిడీ మహిళలకు 2,500 ఇవ్వడానికి వారి వద్ద అకౌంట్ నెంబర్లు లేవా, అందరి ఆధార్, రేషన్ కార్డ్ నెంబర్లు ఉన్నాయి కదా అని రైతులు ప్రశ్నించారు. అటు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కల్లపల్లి బేలూరు గ్రామ పంచాయతీ కార్యాలయానికి ప్రజలు శనివారం రాగా కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో నిరాశతో వెనుతిరిగారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నార్లపూర్లో ప్రజాపాలన కార్యక్రమంలో జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామర చెరువు, రాయలాపూర్, కాఠియాల, దంతెపల్లి గ్రామాల్లో అధికారులు సందేహాలను తీర్చకపోవడంతో ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ వరంగల్ 39వ డివిజన్ అండర్ రైల్వే గేటు ప్రాంతంలోని జన్మభూమి జంక్షన్లో ఏర్పాటు చేసిన ఓ సెంటర్కు వృద్ధుడు యూరిన్ పైపుతో వచ్చిన ఫోటో శనివారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నల్గొండ జిల్లా నకరేకల్ మండలం చందుపట్ల గ్రామ సభలో ప్రజలిచ్చిన దరఖాస్తు ఫారాలను అధికారులు కాకుండా ఆశా వర్కర్లు, హెల్త్ అసిస్టెంట్లు, అంగన్వాడీ కార్యకర్తలు, సమభావన సంఘం లీడర్లు తీసుకుని రసీదులపై కూడా వారే సంతకాలు పెట్టారు. దరఖాస్తు ఫారంలో రేషన్ కార్డు ఆప్షన్ లేకపోవడంపై ప్రజలు అధికారులను నిలదీశారు. దీంతో 10 ఇస్తే జిరాక్స్ షాపు వాళ్లు ఇస్తారంటూ అధికారులు సమాధానం ఇవ్వడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. అదే జిల్లాలోని నిడమనూరులో దరఖాస్తు ఫారాలు సగం మందికి అందకపోవడంతో జిరాక్స్ షాపులు, ఇంటర్నెట్ సెంటర్లను ఆశ్రయించాల్సి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారంలో కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ మహిళా ఎంపీపీ పిల్లి రేణుక మాట్లాడుతుండగా అడ్డుకొని దుర్భాషలాడారు.